వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎడిషన్. నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి రాజకీయ సమీక్షకులు, సీనియర్ పాత్రికేయులు వీక్షణ వేణుగోపాల్ గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎస్ కుమార్ గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత యాదవ్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి టీఆర్ఎస్ నేత శ్రవణ్ గారు కూడా చర్చలో పాల్గొంటున్నారు. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 2 రోజులు కూడా సో పెప్పర్ గ్యాస్ పార్లమెంట్లో విడుదలైన తర్వాత సో భారతీయ జనతా పార్టీ ఎక్కువగా తత్తరపడి సో రెండేసి వ్యాఖ్యలు, ఒకటి అద్వానీ, సుష్మా స్వరాజ్ ఒకవైపు, మరొక వైపు ఇంకొకటి భిన్న వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ మళ్ళీ వెనక్కి వచ్చి నిన్న ట్విట్టర్లో సుష్మా స్వరాజ్ తెలంగాణకే కట్టుబడి ఉన్నామని ప్రకటించేయడం, అట్లాగే అరుణ్ జైట్లీ తన సొంత వెబ్సైట్లో సో తెలంగాణకి కాస్త అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వ్యాసాన్ని రాయడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో మళ్ళీ పునరాలోచించి తెలంగాణకే కట్టుబడి ఉందా? సో వేణుగారు, దాని యొక్క స్టాండ్ అంటే రాజకీయ అనివార్యతతో ఆ పరిస్థితికి వచ్చిందా, లేకపోతే నిజంగానే మార్పు వచ్చి అట్లా చేస్తుందా? నిజానికి చాలామంది భారతీయ జనతా పార్టీ తన అభిప్రాయం నుంచి వెనక్కి వచ్చిందని అంటున్నారు, కానీ నాకైతే ఇప్పటికీ నమ్మకం లేదు. తెలంగాణ వాదులు ఇప్పటికీ నమ్మడం లేదు. ఎందువల్లంటే 60 సంవత్సరాలు జరిగిన అనేక అవమానాలు, అనేక అన్యాయాల వల్ల ప్రతి ఒక్కదాన్ని అనుమానించడం తెలంగాణ వాదులకు అలవాటైంది. సుష్మా స్వరాజ్ గారు ఇవాల్టికి, అరుణ్ జైట్లీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు కూడా బిల్లు పెడితే సమర్థిస్తామన్నారు. బిల్లు పెట్టడం అయిపోయింది. బిల్లు పెట్టలేదు అని సుష్మా స్వరాజ్ గారు అన్నారు. అనడం మాత్రమే కాదు, మిగిలిన 5 పార్టీలతో కలిసి స్పీకర్ దగ్గర వెళ్ళారు. కానీ పార్లమెంటరీ రికార్డ్స్, లోక్సభ రికార్డ్స్ బిల్లు పెట్టినట్టుగా చూపెడుతున్నాయి. పెట్టిన బిల్లును పెట్టలేదనే వైఖరి నుంచి భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ మారలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ రెడ్డి వచ్చి మొదలాడని మళ్ళీ బిల్లు పెట్టండి అని అడుగుతున్నారు వీళ్ళు. మళ్ళీ బిల్లు పెట్టడం అనేది పార్లమెంటరీ సంప్రదాయాలకు వ్యతిరేకం. ఒకసారి బిల్లు పెట్టడం జరిగింది. ఐస్ హ్యావ్ ఇట్ అని రికార్డులో ఉంది. రికార్డులో ఉన్నదాన్ని సుష్మా స్వరాజ్ గారు కాదని అంటున్నారు. ఆ తర్వాత దాన్ని సవరించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని రాజ్నాథ్ సింగ్ గారు కూడా బిల్లు పెడితే సమర్థిస్తామని అన్నాడు తప్ప బిల్లు పెట్టడం జరిగిపోయిందా లేదా, ఇప్పుడు చర్చ అంతా అది. కనుక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఒత్తిడికి లోబడో మరే కారణం వల్లనో తెలంగాణకు వ్యతిరేక నిర్ణయం తీసుకోబోతున్నది అనేది మొన్న సుష్మా స్వరాజ్ గారి వ్యాఖ్యలతో, ముఖ్యంగా అద్వానీ గారి వ్యాఖ్యలతో, అద్వానీ గారు చాలా స్పష్టంగా పెప్పర్ స్ప్రే జరగగానే ఇంకేమొద్దు అన్ని బంద్ పెట్టి ఒక ఓటన్ బడ్జెట్ చేద్దాం, తెలంగాణ బంద్ పెట్టాను ఆ మాటకు అద్వానీ గారు అన్న మాట పొరపాటు అని కానీ, సుష్మా స్వరాజ్ గారు చెప్పిన సాంకేతిక అభ్యంతరం నిజమైనది కాదు అని కానీ బీజేపీ అంటే అప్పుడు వెనక్కి వచ్చినట్టు అనుకోవాలి. అప్పటిదాకా వెనక్కి వచ్చినట్టు కాదు. అంటే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ప్రధానమైన పార్టీ హెడ్ రాజ్నాథ్ సింగ్, అట్లాగే ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ ఇవాళ లేటెస్ట్ కామెంట్స్ ప్రకారంగా స్టిల్ కమిటెడ్ టు తెలంగాణ అనేటువంటి ఇది లేటెస్ట్ కామెంట్ కాదు, ఇది గత 15 సంవత్సరాలుగా చేస్తున్న కామెంట్. తెలంగాణకు మేము అనుకూలమే కాదని ఎవరన్నా విధాన ప్రకటనే కానీ ఇవాళ చర్చ తెలంగాణకు అనుకూలమా కాదా అని కాదు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబడిన బిల్లును పెట్టబడలేదు అని అంటున్నారు. ఓకే, ఇది చర్చ. రైట్. కనుక ఆ మాట నుంచి వాళ్ళు మారలేదు. కనుక ఇప్పుడు రేపు సోమవారం నాడు మళ్ళీ బిల్లు పెడితేనే మేము సమర్థిస్తాము అని భాజపా అంటుంది. దాని టెక్నికల్ పొజిషన్. రైట్. బిల్లు మేము ఇప్పటికే పెట్టాం కదా, పెట్టనక్కర్లేదని వాళ్ళు అంటారు. యూజువల్గా సాంకేతికాలని ఇంతకుముందు అసెంబ్లీలో కూడా అసలు చర్చ మొదలైందా లేదా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు సాంకేతికాలని విధానపరంగా బిల్లుకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు రైజ్ చేశారు. అంటే ఇక్కడ సమైక్యవాదులు రైజ్ చేశారు. కానీ నువ్వేమో తెలంగాణకు అనుకూలంగా ఉంటూ సాంకేతికాన్ని రైజ్ చేయడం అనే దాన్ని కూడా ఇదే సంకేతాన్ని ఇస్తుందా? తప్పకుండా అదే సంకేతం. రైట్. కుమార్ గారు మీరేమంటారు? ఇది ఈ ఒక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే, కాంగ్రెసు తెలంగాణ విషయంలో చేస్తున్న నాటకాలు మొదటి నుంచి ఓట్ల సీట్ల నుంచి 2004 నుంచి మొదలుకొని ఈ 2014 దాకా జరిగిన పరంపరను కనుక ఒకసారి గమనిస్తే తెలంగాణ బిల్లు విషయంలో వాళ్ళు ఎక్కడ స్పష్టతగా ఉన్నారు. 10 సంవత్సరాల కాలయాపన తర్వాత 1100 మంది విద్యార్థులు అమరులైన తర్వాత లాస్ట్ 6 నెలల ముందు ఇక్కడ మోడీ హైదరాబాద్కు వచ్చి సభ పెడతాడు, అక్కడ విధానమైన ప్రకటన చేస్తాడని చెప్పి భయపడిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చారు. సరే, పార్లమెంట్లో జరిగిన విషయం కూడా చాలా వివరణ వచ్చింది, మేము కూడా ఇప్పుడు మాట్లాడదాం. అయితే అంతకన్నా ముందు ఏ క్యాబినెట్ విషయంలో కానీ వాళ్ళకు సంబంధించిన విషయంలో ఏదైనా టేబుల్ ఐటమ్, మినిస్టర్లతో టేబుల్ ఐటము, తర్వాత లాస్ట్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి పార్లమెంట్లో కూడా టేబుల్ ఐటమ్ తీసుకొస్తారు. ఓకే, నీకు బులెటిన్ విడుదల చేసిన దాంట్లో వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ బులెటిన్ చేసిన దాంట్లో అసలు ఐటమే లేదు. తర్వాత రెండోసారి సప్లిమెంటరీ బులెటిన్లో 20A ప్రధానమైన అంశం కూడా కాదు, 1వ నెంబర్ కూడా కాదు, 20వ అంశంగా పెట్టారు దాన్ని.
ఇటు పెట్టిన విషయంలో వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు వాళ్ళు ఒక లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు చాలా పత్రికలు మేధావులంతా కూడా వ్యాఖ్యానం చేయాలి, పెప్పర్ స్ప్రే తీసుకెళ్ళి వాడడము లేదా ఆయుధాలలో తీసుకొని దాన్ని ఆయుధంగా మలుచుకోవడము, సాధ్యమైనంత వరకు బిల్లు పెట్టినకుండా ప్రతిపక్ష నాయకులు అప్పుడు లోపలికి అవుతుంది. లోపలికి వస్తున్న సమయంలో మార్షల్ ఆమెను రానియకుండా మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఘటన జరిగిందని చెప్తాడు. జరిగింది తను ఏమన్నా నేను చూడలేదన్న విషయం చెప్పడం జరిగింది. అయితే మీరా కుమార్ గారు స్పీకర్ గారు గౌరవప్రదమైన హోదాలో ఉండి చాలా అవస్థ గురవుతుంటే ప్రతిపక్ష నాయకులందరూ వెళ్ళి అక్కడ పోయి మాట్లాడడం జరిగింది. వెళ్ళి వారిని పరామర్శించే క్రమంలో అక్కడ కమల్నాథ్ గారు ఉండి మరి బిల్లు అయిందని చెప్పడం తెలియదు, నాకు ఇప్పుడే మీరు ఇచ్చారు 12 గంటలకు వాయిదా అయింది, 2 గంటలకు సప్లిమెంటరీ బిల్లులో మీరు 20A కింద దీన్ని పెట్టారు, మీరు 12 గంటలకే పెట్టామని చెప్పాను, నేనైతే చూడలేదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వారు టెక్నికల్గా వారు మాట్లాడచ్చు, భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రతిపక్ష హోదాగా ప్రధానమైన దాని మీద మాట్లాడితే మాత్రం తప్పు. మొత్తటి నుంచి ఆ ఎపిసోడ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీని ఎంత స్పష్టంగా ఉందో దానిని ప్రజలలో వచ్చిన ఆదరణ కావచ్చు, మేము ఎప్పుడు కూడా సీట్ల కోసమో ఓట్ల కోసం నేను ప్రయత్నం చేయలేదు. వేణుగారు 2 పాయింట్స్ రైజ్ చేశారు. ఒకటి, అద్వానీ ఇమీడియట్గా కామెంట్ చేసి అసలు చర్చ చేయవద్దు, ముందు ఓటాన్ అకౌంట్తో తేల్చేయండి ఒకటి. రెండవది ఏమిటంటే యాక్చువల్గా సాంకేతికాన్ని అడ్డు పెట్టుకోవడం అనేది యాక్చువల్గా విధానపరంగా నువ్వు తెలంగాణకు అనుకూలంగాటువంటి వాళ్ళు అసలు ఆ సాంకేతికాల విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందని ఇప్పుడు చాలా సంతోషం సార్. ఇప్పుడు ఒక వేదిక ద్వారా ప్రసార సాధనల ద్వారా భారతీయ జనతా పార్టీ గొంతుకను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. పార్లమెంట్లో ఆ ప్రయత్నం ఆ అవకాశం కూడా ఇవ్వరా? అంటే మీరు చెప్పినట్టే నడుకోవాలి, మీరు తల ఆడించినట్టు ఆడాలి, మీరు ఏం చేయమంటే చేయాలనేది ప్రతిపక్ష హోదా అని అనుకుంటే ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ అయితే కరెక్టే. ప్రతిపక్షకి సరే అద్వానీ విషయం తను ఏం మాట్లాడు, రాజకీయ జీవితంలో నేను 70 నుంచి పార్లమెంట్లో ఉంటున్నాను, ఇన్ని పార్లమెంట్లో చూశాను, ఇంత చూసినా ఇటువంటి ప్రక్రియ నేను ఏనాడు చూడలేదు అని చాలా బాధతో చేసిన కామెంట్ను కూడా తెలంగాణకు ఆపాదిస్తే ఎట్లా? ఓకే, ఫైనల్గా చెప్పండి. యాక్చువల్గా ఇప్పటికీ మీరు రేపొద్దున 100కి 100 తెలంగాణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మద్దతు చేస్తున్నది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఏ జాతీయ పార్టీ చేయాలనుకుంటున్నా 2 ప్రాంతాల్లో 2 ఉద్యమ కమిటీలు వేసి 2 ప్రాంతాల ప్రజలకు సంబంధించిన నివేదికను తీసుకొని దాన్ని క్రోడీకరించి కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఒక ఉదాహరణ 2 సవరణలు మళ్ళీ వస్తాను. యాదవ్ రెడ్డి గారు, ఇక ఊగిసలాట నుంచి భారతీయ జనతా పార్టీ స్థిరపడ్డట్టనా అటు ఇటు నుంచి? భారతీయ జనతా పార్టీ స్థిరపడ్డదో లేదో వాళ్ళు చెప్పాలి, కానీ వారి గురించి ప్రజల్లో ప్రస్తుతం ఉన్న అభిప్రాయాలను చర్చించినట్లయితే దురదృష్టం ఏంటంటే మనకు రాజకీయాలు ఏ స్థితికి వచ్చినాయంటే పార్లమెంట్లో మాట్లాడుకునే విషయాలు లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్లలో మాట్లాడుకునే విషయాలు ట్విట్టర్ల ద్వారా లేకపోతే వెబ్సైట్ల ద్వారా మెయిల్స్ ద్వారా రకరకాల వాటి ద్వారా వారికి ఉన్న వ్యూస్ను ఎక్స్ప్రెస్ చేయడం ఇది ఒక దురదృష్టకరం. నవీన ప్రసార మాధ్యమాలు కొత్త మోడర్న్ ప్రసార మాధ్యాలు ఏ అయినా కానీ పార్లమెంట్లో ఒకటి చెప్పి పార్లమెంట్ బయట ఒకటి చెప్పి ట్విట్టర్లో ఒకటి చెప్పి వెబ్సైట్లో ఒకటి చెప్పి ఇటువంటి దాంతో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి బాధ్యత గల భారతీయ జనతా పార్టీ తప్పకుండా వారు ఖచ్చితమైన ఒక అభిప్రాయానికి వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షతో వాళ్ళు అనేక సందర్భాల్లో మేము వ్యతిరేకం కాదు, మేము ఇస్తాము, మేము సపోర్ట్ చేస్తాము అని ఇన్ని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత వెనక్కు వెళ్తారని మాత్రం నేను అనుకోవడం లేదు పర్సనల్గా. ఎందుకంటే ఒకవేళ ఇంత సీరియస్ అంశం పట్ల ఇంత చులకనగా వాళ్ళు వెనక్కు తిరిగినట్టయితే దేశంలో వారికి ఉన్న క్రెడిబిలిటీ అనేది ఉంటుంది, అది తప్పకుండా క్షీణిస్తుంది. రేపు పొద్దున ప్రభుత్వాన్ని మేము ఫామ్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న రాజకీయ పార్టీ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఏదో ఒక 4 సీట్లకు 5 సీట్లకు 10 సీట్ల కొరకు ఎవరో ఒత్తిడి పెట్టినంత మాత్రాన వాళ్ళు వెనకపోతారు. ఎన్నికల ముందు విశ్వసనీయత ప్రధానం అవుతుందా లేకపోతే విజయ అవకాశం ప్రధానం అవుతుందా? సార్, విశ్వసనీయత లేకుండా విజయ అవకాశం ఉండదు సార్, అదొక్కటి మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నీకు ఎన్ని బలమైన కాంబినేషన్స్ వచ్చినప్పటికీ ఈ కాంబినేషన్ పట్ల విశ్వసనీయత కూడా చాలా అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ విషయంలోనే వెనక్కిపోయిన ఎవరైనా రూలింగ్ కోలియేషన్ కానీ కాంబినేషన్ కానీ ఇంకా వేరే విషయాల్లో వెనకకు పోరని ఏం నమ్మకము అనేది ఇది క్రెడిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ.
దాని మీద ఓటింగ్ ఉంటుందంటారు. తప్పకుండా అది ప్రభావం చేస్తుంది ఏ పొలిటికల్ పార్టీనైనా ఏ కాంబినేషన్కైనా కానీ అంత స్థాయిలో Fine. పనిచేసేటి ఈ పార్టీలకు విశ్వసనీయత ఒకవేళ కోల్పోతే నీకు గ్రౌండ్ లెవెల్లో ఎంత బలం ఉన్నా కానీ అది అది సక్సెస్ కాదు. కాబట్టి నేను అనేదంటే పర్సనల్గా ఎవరి పట్ల కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, కానీ భారతీయ జనతా పార్టీకి తప్పకుండా ఈ మధ్య కాలంలో ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఉన్నంత ఈ తెలంగాణ అంశం పట్ల ఆ క్రెడిట్ మాత్రం కొంచెం తగ్గింది. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. కానీ దీంతో సరిపోదు. ఎందుకంటే ఒక్క విషయం చెప్పి నేను ఇది చేస్తా. ఇప్పుడు ఇవన్నిటికీ మీరు హౌస్ను ఆర్డర్లో పెట్టుకుంటలేరు కాబట్టి మేము సపోర్ట్ చేస్తలేమని, లేకపోతే మేము సభ్యులను సస్పెండ్ చేస్తామంటే అది మంచి పద్ధతి కాదు, మేము దానికి ఒప్పుకోమని, ఇటువంటివి అడ్డంకులు కలిగించి మీరు మరి ఈ రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు, అది మంచిది కాదనడము. మరి ఏ రకంగా ఆ స్థానంలో వాళ్ళుండి ఏ రకంగా సంఖ్యలు వేసి పరిగెత్తం అన్నట్టు. కాబట్టి ఈ వాదనలు మానుకొని బిల్లుకు తప్పకుండా ఏది ఏమైనప్పటికీ తప్పులు జరుగుతున్నప్పటికీ మేము మా కన్విక్షన్ ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షతో మేము ఉన్నాం కాబట్టి దీనికి సపోర్ట్ చేస్తామని పూర్తిగా సపోర్ట్ చేసిన రోజే వారికి ఆ క్రెడిబిలిటీ దక్కుతుంది. ఓకే, శ్రవణ్ గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైఖరిలో వచ్చినటువంటి మార్పుని మీరు గమనిస్తున్నారు. అట్లాగే సుష్మా స్వరాజ్ నిన్న ట్విట్టర్లో తెలంగాణ కట్టుబడి ఉన్నామనేటువంటి ప్రకటించడం ఒకటి, తర్వాత అరుణ్ జైట్లీ తన వెబ్సైట్లో ఒక వ్యాసం రాశారు. అయితే ఆయన అనుకూలమని చెబుతూనే సీమాంధ్ర వాళ్ళు రైజ్ చేసినటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. రాజధాని ఏర్పాటు కానీ, లేకపోతే హైకోర్టుకు సంబంధించి కానీ, లేకపోతే నీళ్ల సమస్య కానీ, వీటిని పరిష్కరించాలంటూ ఒక వ్యాసం రాశారు. సో కాబట్టి మొత్తానికి డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఇవి చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ వైఖరిలో తెలంగాణకు అనుకూలమైనటువంటి వైఖరి మరింత స్పష్టమైందని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఇంకా ఊగిసలాగుడు కొనసాగుతుంది అనుకుంటున్నారా? మొన్న పార్లమెంట్లో ఎప్పుడైతే పెప్పర్ స్ప్రే ఉదంతం జరిగిన తర్వాత తప్పనిసరిగా కొంత తెలంగాణ సమాజాన్ని అద్వానీ గారి ప్రకటన ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ తప్ప ఇంకే బిల్లు కూడా ప్రవేశపెట్టడానికి ఈ ప్రభుత్వానికి అర్హత లేదు, ఆర్ దెర్ ఇస్ నో రైట్ సిచ్యువేషన్ అన్న టైప్లో మాట్లాడటం మాత్రం తప్పనిసరిగా బాగా ఆందోళనకు గురి చేసినటువంటిది. రెండవది, సుష్మా స్వరాజ్ గారు అసలు ఈ బిల్లే ఇంట్రడ్యూస్ చేయలేదు అని వారు ఏదైతే అన్నారో దాన్ని కూడా కొంత కన్ఫ్యూషన్ గురి చేసినట్టు ఒక పరిస్థితి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రాబబ్లీ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు డిస్కస్ అబౌట్ దేర్ క్రెడిబిలిటీ ఆర్ దేర్ కన్విక్షన్ టువర్డ్స్ తెలంగాణ, వెదర్ దే రియలీ సపోర్ట్ ఆర్ నాట్ అనేటువంటి ఒక అంశం. దాంట్లో స్పష్టంగా నిన్న జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు కూడా సుష్మా స్వరాజ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా వారిని వెళ్ళి కలవటం జరిగింది. చాలా స్పష్టంగా ఆశ్వాసన ఇచ్చింది ఆవిడ. ఎందుకంటే ఇవాళ తెలంగాణ సమాజానికి అనేక రకాలైనటువంటి ఉత్కంఠలు ఉన్నాయి. ఎందుకంటే నోటికాడి ముద్ద పార్లమెంట్లో బిల్లు వస్తే వాడొక ముష్కరుడు పెప్పర్ స్ప్రే కొట్టి ఆ బిల్లును చర్చకు రాకుండా, ఆ బిల్లును పై పార్లమెంట్ నిర్ణయం తీసుకోకుండా దాన్ని వెనక్కి తీసుకుపోయినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ చర్చ ద్వారా, మీ ద్వారా, V6 ద్వారా తెలంగాణ సమాజానికి రేపు 17వ తారీఖు నాడు కానీ 18వ తారీఖు నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు తప్పనిసరిగా పాస్ అవుతుంది, తెలంగాణ ప్రజలకు విముక్తి కలుగుతుంది అనేటువంటి ఆశ్వాసన కలిగించాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ఒక స్వాంతన కలిగించాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో ఈ మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ఎప్పుడైతే జేఏసీ నాయకులు వెళ్ళి మాట్లాడటం జరిగిందో ఆవిడ చాలా స్పష్టంగా జరిగింది. ఆప్కా తెలంగాణ బన్ గయా, ఆప్ చింతిత్ మత్ రహియే, ఆప్ శాంత్ రహియే, ఆప్ జాకే ఆరామ్ కరియే బోల్కే, దీస్ ఆర్ ద వర్డ్ స్పెసిఫికల్లీ షీ స్పోక్ విత్ ద జేఏసీ లీడర్స్. సో తర్వాత వారు ట్విట్టర్లో కూడా చెప్పడం జరిగింది. కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంపాక్ట్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఆయన భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి కావచ్చు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల ఒత్తిడి కావచ్చు, ఈ రకరకాలైన అంశాలన్నీ కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అధిష్టానంపై పనిచేసింది. ఒక సానుకూలమైనటువంటి ఒక వాతావరణం రాష్ట్ర ఏర్పాటుకు అటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఈరోజు ఒక కమిటెడ్ తోటి, కన్విక్షన్ తోటి ఉన్నట్టుగా కనబడుతున్న నేపథ్యంలో
17 నేను చూశాను నిన్ననే పార్లమెంట్ బిజినెస్ ఎజెండా చూసినట్టయితే ఓటాన్ అకౌంట్ ఉంది, తర్వాత రైల్వే బడ్జెట్ ఉంది. ఆ రెండింటి మధ్యలో తీసుకొచ్చే అవకాశం అయినా ఉండొచ్చు అంటున్నారు. లేదంటే ఓటాన్ అకౌంట్ రైల్వే బడ్జెట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చే అవకాశం ఉంది, లేదంటే 18వ తారీఖు నాడనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 1 or 2 days తప్పనిసరిగా తెలంగాణ ఏర్పడుతుందని బలంగా నమ్ముతా ఉన్నాను. ఓకే, కేసీఆర్ గారు వస్తే మళ్ళీ తన ఇంతకుముందు చేసినటువంటి శపథాన్ని మరొకసారి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతాననేటువంటిది అంటే భారతీయ జనతా పార్టీ యొక్క అష్యూరెన్స్తోనా, లేకపోతే బీజేపీతో సంబంధం లేకపోయినా కూడా తెలంగాణ బిల్లును నెగ్గించుకోగలిగినటువంటి విశ్వాసంతోనా? అంటే ఒక సిచ్యువేషన్లో అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలలో కమల్నాథ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా అధిష్టానంలో ఉన్నటువంటి ఒక పెద్దల చర్చ అంతా కూడా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒకవేళ భారతీయ జనతా పార్టీ అద్వానీ గారు అన్నట్టుగానే నథింగ్ అదర్ దెన్ ఓటాన్ అకౌంట్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ అని అన్నా కానీ, లేకపోతే ఈ బిల్ ఇంట్రడ్యూస్ కాలేదనేటువంటి ఒక టెక్నికల్ అంశాలతో, లేకపోతే హౌస్ ఇన్ ఆర్డర్లో లేదనేటువంటి ఒక అంశాలతో కనుక ఒకవేళ డోలాయమానంలో సభను పడేసే పరిస్థితి ఏర్పడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఢిల్లీలో ఉన్న వాతావరణం అయితే ఎవరు మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకపోయినా లేదా బుల్డోజ్ అనేటువంటి ఒక రీతిలో ఉన్నట్టుగా కూడా ఇక్కడ వాతావరణం ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు మద్దతు ఇవ్వరు అని చెప్పని మనం ఒక లేని కన్ఫ్యూషన్ ఇప్పుడు కొని తెచ్చుకోవడం సబబు కాదేమో. విత్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ అండ్ అన్సర్టనిటీస్ దట్ ఎగ్జిస్టెడ్ విత్ ఇన్ బీజేపీ దెర్ ఇస్ ఎ వెరీ కన్క్లూజన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నిన్న జేఏసీ సుష్మా స్వరాజ్ గారితో కలిసిన తర్వాత వచ్చిన ఈ అనుమానపు తెరలన్నీ కూడా, వాళ్ళలో ఉన్న సందేహాలు కూడా, బీజేపీ అధిష్టానంలో ఉన్న సందేహాలు కూడా తొలగిపోయినట్టుగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తథ్యం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు ఇంకో భరోసా కూడా ఇచ్చారు, ఒకవేళ ఈ సమావేశాలని అవసరమైతే ఎక్స్టెండ్ చేసి కూడా తెలంగాణ బిల్లును ఆమోదింప చేసుకునే అవకాశం రాజ్యాంగపరంగా ఉంది అని. సాధ్యమంటారా? దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ 17-18వ తారీఖు నాడు ఒకవేళ కంప్లీట్ కాకపోయినట్టయితే సపరేట్ ఎక్స్క్లూజివ్ డే తెలంగాణ ఏర్పాటు కోసమైనా తీసుకొని తెలంగాణ ఏర్పాటు చేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ బై 17th or 18th తెలంగాణ విల్ బి ఏ రియాలిటీ అని మాత్రం బలంగా నమ్ముతాను. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక చర్చలు కానీ, లేకపోతే అటు కాంగ్రెస్ అధిష్టానం కానివ్వండి, భారతీయ జనతా పార్టీలో ఉన్న అధిష్టానం కానీ ఆ రకమైనటువంటి ఒక సానుకూల వాతావరణం నిర్ణయంలో ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవేళ ఈ 17th నాడు 18th నాడు కాకపోతే ఎక్స్క్లూజివ్ డే ఆల్సో మైట్ బి కన్సీవ్డ్ ఫార్ తెలంగాణ ఫార్మేషన్ అనేది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఓకే, వేణుగారు, అంటే వాళ్ళు చాలా ఆప్టిమిస్టిక్గా టీఆర్ఎస్ కానీ ఇతర తెలంగాణ నేతలు కానీ ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గదనేటువంటి భరోసాతో ఉన్నారు. అంటే యాక్చువల్గా మీరు ఆ సాంకేతిక పరమైన అంశాన్ని లేవనెత్తినప్పటికి కూడా అట్లాగే ఆయన యాదవ్ రెడ్డి గారు అయితే వాళ్ళ అనివార్యత రేపొద్దున విశ్వసనీయత కోల్పోయేటువంటి పరిస్థితి ఉందంటారు. ఫైనల్గా అంటే మీరు ఒక విశ్లేషణలో చెప్పండి. ఏది ఏం జరిగినా బిల్లు పాస్ అవుతుంది. రైట్. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా బిల్లు పాస్ అవుతుంది. రైట్. ఎందుకంటే మూజువాణి ఓటు ద్వారా లేదా అసలు రాజ్యాంగబద్ధంగానే 10% ఆఫ్ ది హౌస్ అటెండెన్స్లో ఉంటే ఏ బిజినెస్ అయినా కండక్ట్ చేయొచ్చు. 54 మంది కూర్చుంటే బిల్లు పాస్ అవుతుంది. 54లో 28 మంది ఓటేస్తే, ఓటింగ్ డివిజన్ దాకా వస్తే కూడా కాబట్టి చట్టబద్ధంగానే అది పాస్ కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ చివరి నిమిషంలో కూడా రెండు పార్టీలు అవతలి వాళ్ళ మీద వన్ అప్ మ్యాన్షిప్ కోసం, అవతలి వాళ్ళ మీద మేమే ఎక్కువ క్రెడిట్ బ్లేమ్ గేమ్ నడిపిస్తున్నారు. ఆ బ్లేమ్ గేమ్ వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడుతున్నాను తప్ప అదర్వైజ్ ఈ బిల్లు పాస్ కాకపోవడానికి ఏ అవకాశం ఉంది? ఓకే, ఫైనల్గా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు రేపు వచ్చేటువంటి సమావేశాల్లో మద్దతు ఇస్తుందనేటువంటి అష్యూరెన్స్ ఇవ్వగలరా? ఇప్పుడు ఢిల్లీలో ఈ 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను కనుక మీరు ఒకసారి గమనించినట్టయితే ఎవరు వెళ్ళి కూడా జేఏసీ వాళ్ళు వెళ్ళినా, ఇతర తెలంగాణకు సంబంధించిన నాయకులు వెళ్ళినా, టీజేఏసీ వెళ్ళినా, అడ్వకేట్ జేఏసీ వెళ్ళినా, భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా అటు అరుణ్ జైట్లీ గారు కానివ్వండి, సుష్మా స్వరాజ్ గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, ఎవరు వెళ్ళినా కూడా మీరు ఎందుకు ఇంత వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము ఒక నిర్ణయపరంగా 2006లో ఒక జాతీయ కౌన్సిల్లో తీర్మానం చేసినాము. తీర్మానం చేసిన ప్రకారం కట్టుబడి ఉంటుంది తప్ప వెనుకకు పోయే అవకాశమే లేదు. మీరు అట్లా ఎందుకు అనుమానపడతారు? సుష్మా స్వరాజ్ గారు అయితే ఇంకెంత బాధపడతారు. నేను ఇంకేం చేయాలి చెప్పండి? నేను ఏ రకమైన అఫిడవిట్ ఇవ్వాలి? నా రక్తంతో తీసి అఫిడవిట్ ఇవ్వమంటారా, లేకపోతే చేయి కోసి ఇస్తే నమ్ముతారా? ఇంకా ఇంతకన్నా నేను ఏం చేయాలి? నేను ఇస్తా అని చెప్పి అంటున్నాము. అయితే అట్ ద సేమ్ టైం
ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ప్రతిపక్ష హోదా ఉన్న భారతీయ జనతా పార్టీ ఏమాత్రం మాట్లాడకుండా ఉండాలని నోరు నొక్కేసే ప్రయత్నం చేయడం అనేది కూడా అది సాధ్యమే, అది కరెక్ట్ కాదని చెప్పని ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చ జరగాలి. చర్చ జరిగిన సందర్భంగా నువ్వు ఆమోదిస్తావా, ఆమోదించవా, అంగీకరించవా, అమెండ్మెంట్స్ పెడతావా, పెట్టవా అనేది మీ ఇష్టం. అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష పార్టీ మీరు వేస్తాను ఇన్ ప్రిన్సిపల్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ కట్టుబడి ఉన్నది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అది రేపు ఓటింగ్ జరిగినప్పుడు కానీ, తెలంగాణ బిల్లుకు సంబంధించి చర్చ జరిగినప్పుడు కానీ ప్రజానికమంతా చూస్తారు, దేశం చూస్తారు, తెలంగాణ యావత్తు చూడబోయే అవకాశం ఉన్నది కనుక ఏమాత్రం తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ వెనకడుగు వేసే అవకాశమే లేదు. భారతీయ జనతా పార్టీలో కనిపిస్తున్న ఊగిసలాట నిజం కాకపోవచ్చని, బిల్లు నిజానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందని, అందుకు కారణం దానికి రాజకీయ అనివార్యత లేదా విశ్వసనీయత కాపాడుకోవడం కూడా ప్రధాన కావచ్చనేటువంటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరో టాపిక్ విషయానికి వెళ్తే చాలా ప్రసార మాధ్యమాలు యొక్క మీద వీళ్ళ చర్చా వేదికగా మారాయి. సో మహాకవి శ్రీశ్రీ యొక్క మాటలను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడు అబద్ధాలు చెప్పే దుర్వార్తా పత్రికలారా, అప్పుడప్పుడు మీరు చెప్పే నిజాల వల్ల మీ అబద్ధాలకు విలువ ఎక్కువ, పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపుత్రికలు మీరు అని ఈనాడు అన్నారు. అవి నిజమేమో కొంతవరకు అనేటువంటి అనుమానం ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చర్చకు వచ్చి, ప్రాంతీయ మాధ్యమాలు జాతీయ మాధ్యమాలు ఒకే వార్తని రెండు రకాలుగా రిపోర్ట్ చేయడం అనేది, ప్రధానంగా పెప్పర్ స్ప్రే దాడికి సంబంధించినటువంటి దాన్ని, సో లగడపాటి రాజగోపాల్ యొక్క చర్యని జాతీయ మీడియా మొత్తం గర్హిస్తే, సో ప్రాంతీయ మీడియా ప్రసార సాధనాలు అతన్ని హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వార్తలు ప్రధానంగా చోటు చేసుకున్నాయి. సో అనేక రోజులుగా ఇక మాధ్యమాల యొక్క పాత్ర ప్రధానంగా ఈ రాష్ట్ర విభజన నేపథ్యంలో యొక్క పాత్ర చర్చనీయాంశం అవుతుంది. దీని మీద మరొకసారి మనం చర్చిద్దాం. వేణుగారు, సో ఈ ప్రసార మాధ్యమాలు జాతీయ మీడియాకి లేకపోతే ఇట్లాకి దీనికి ఎంత తేడా ఏమిటి? అట్లాగే యాక్చువల్గా సో కొన్ని పత్రికలు అయితే CNN, IBN ఛానల్, CNN, IBN కానీ, NDTV కానీ, మరొకటి కానీ, సో లగడపాటి రాజగోపాల్ ఖచ్చితంగానే ఇది అటాక్ లాగా నువ్వు AK-47 తీసుకెళ్ళిపోయావని కూడా అడిగారు. అసలు అలాగే ఆత్మరక్షణ కోసం తీసుకెళ్లేటువంటిది నీకేం పని పార్లమెంట్లో అడుగుతున్నారు. కానీ ఇక్కడ కూడా సో ప్రాంతీయ మాధ్యమాల తేడా ఎందుకు వస్తుంది అంటే, ప్రాంతీయ మాధ్యమాలు అసలు మాధ్యమాలు అనేవి ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అని మనం చెప్పుకుంటాం. అంటే ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడడం, ప్రజాస్వామిక వ్యవస్థను పెంపొందించడం మాధ్యమాల బాధ్యత కావాలి. కానీ ప్రాంతీయ మాధ్యమాలు ముఖ్యంగా వాటి పెట్టుబడికి మీరే అన్నట్టు పెట్టుబడి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలుగా తెలుగు మాధ్యమాలు మొత్తంగా దాదాపు 1-2 శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, ఉన్న 14లో 2 మాత్రమే సరైన వైఖరి తీసుకుంటున్నాయి, మిగిలిన 12 ఒక వైఖరి తీసుకుంటున్నాయి వాటి యాజమాన్యాల వల్ల అని. ఇవి చాలా స్పష్టంగా ఒక తెలుపును నలుపుగా చెప్పడానికి, ఒక నలుపును తెలుపుగా చెప్పడానికి, వాస్తవంగా కనబడుతున్న దృశ్యానికి పూర్తి భిన్నమైన దృశ్యాన్ని చెప్పడానికి చాలా రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాయి. చాలా రోజు నుంచి చాలామంది విశ్లేషకులు అంటున్నారు. కానీ నిన్నటి ఘటనతో ఇది చాలా స్పష్టంగా బయటపడింది. ఒకవైపు జాతీయ మీడియానేమో అర్ణబ్ గోస్వామి లాంటి వాడు, అర్ణబ్ గోస్వామి మీద గత 3-4 సంవత్సరాలుగా ఈయన అందరినీ బుల్డోజ్ చేస్తాడు, అందరినీ హెడ్ మాస్టర్ లాగా మాట్లాడతాడు, సరిగ్గా మాట్లాడాడు, అరుస్తాడు అని. ఆయన కూడా నిన్న మీరు సోషల్ మీడియా చూస్తే ఆయనను కూడా ప్రతి ఒక్కళ్ళు సమర్థించడం మొదలుపెట్టారు. ఇంతకాలము ఎవరిని ఈయన చాలా దూకుడుగా ఉన్నాడు అన్న ఆయన కూడా రాజగోపాల్ విషయంలో వాళ్ళు నిన్న చేసిన పని ఏంటంటే, CNN, IBN, రాజ్దీప్ సర్దేశాయ్ అయినా, బర్ఖాదత్ అయినా, అర్ణబ్ గోస్వామి అయినా, ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడడం మాధ్యమాల బాధ్యత అనే ఒక సూత్రరీత్యా కట్టుబడి ఉన్నారు. ఆ సూత్రానికి తెలుగు మీడియాకు సంబంధం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏమన్నా అయిపోయి పార్లమెంట్లోకి పెప్పర్ స్ప్రే తీసుకొని, పార్లమెంట్లోకి AK-47 తీసుకొని మా ప్రాంతం వాడైతే మేము సమర్థిస్తాం అనే ఇంత సంకుచితమైన, ఇంత నీచమైన ఎత్తుగడకు తెలుగు మీడియా పాల్పడింది. చాలా దురదృష్టకరం. ఇది చరిత్రలో రికార్డ్ అవుతుంది. ఆయన భగత్ సింగ్ చివరికి అది ఎంత దూరం పోయిందంటే, రామ్ గోపాల్ వర్మ వంటి చిత్రకారుడు, ఆయన సెన్సేషనలిస్ట్ అది అందరికీ తెలిసిందే. భగత్ సింగ్ భారతదేశం కోసం పార్లమెంటును కదిలించాడు, ఆంధ్రప్రదేశ్ కోసం లగడపాటి కదిలించాడు అనే ట్విట్టర్ మెసేజ్. భగత్ సింగ్తో పోలికంటే ఎక్కడికి పోతున్నాం మనం? ఒక లంపెన్ రాజకీయవేత్తను అర్ణబ్ గోస్వామి మాటల్లో చెప్పాలంటే యు ఆర్ రౌడీ అని 3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక రౌడీని, అది పార్లమెంటరీ ప్రజాస్వామిక సంప్రదాయాలను ఉల్లంఘించిన, భయంకరంగా ధ్వంసం చేసిన వ్యక్తిని భగత్ సింగ్తో పోల్చడం అంటే చాలా దుర్మార్గం. అది ఆ మీడియా, తెలుగు మీడియాలో చాలా ప్రకటనలు చేశారు. రైట్, ఓకే. సో మీరు సీనియర్ జర్నలిస్ట్గా కుమార్, మీరు చెప్పండి, దీన్ని ఎలాగా ప్రాంతీయ మాధ్యమాలకి లేకపోతే జాతీయ మాధ్యమాలకి ఉన్నటువంటి గ్యాప్, ఒక దాడిని, ఒక వ్యక్తిని ప్రొజెక్ట్. చాలా సంతోషం సార్, చాలా చక్కటి అంశాన్ని ప్రస్తావించారు.
నిజంగా ఆ ధైర్యం కూడా మీరు చేశారు, చాలా సంతోషం. అది ఇప్పుడే కాదు సార్, జ్ఞాని జైల్ సింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతిలో కలర్ ఫోటో చూసుకొని ఆశ్చర్యపోయినారు. నిన్నటి ఫోటో ఈరోజు కలర్ ఫోటోలో వేశారా? సాంకేతికమైన దానిది అది ఆశ్చర్యపోవడం అనేది జ్ఞాని జైల్ సింగ్ ఆనాడు మాట్లాడారు. అంటే ఇది అనివార్యత. ప్రొఫెషనల్ కాంపిటీషన్ కానీ బిజినెస్ కాంపిటీషన్ కానీ దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత పోటీతత్వం కావచ్చు, ఇంకేదైనా అందించే ప్రయత్నంలో ఇంత ఎక్కువ ఎక్కడ మీడియా అవేర్నెస్ ఒకవైపు, ఈ ప్రొఫెషనల్ కాంపిటీషన్గా వాళ్ళు అది వ్యాపారాన్ని కూడా తీసుకొచ్చి సాంకేతికంగా తీసుకురావడము, ఆ తీసుకొచ్చే క్రమంలో వక్రీకరణ, పెన్నులన్నీ కూడా వంకరగా రాస్తున్నాయి. స్ట్రేట్గా రాస్తే సంతోషం, తలెత్తుకొని ఉండొచ్చు, తల దించుకునేలా ప్రయత్నం చేస్తున్నాయి. జర్నలిస్టులు కూడా చాలా బాధపడుతున్నారు, వాళ్ళ మనసు చంపుకొని వార్తలు రాస్తున్నారు. పత్రిక ఏదైనప్పటికీ ఉద్యోగరీత్యా పత్రికలు పనిచేస్తున్నా కూడా మేనేజ్మెంట్ చెప్పిన వార్తలు రాయాల్సి వచ్చినందుకు తల బాదుకుంటారు. తెలంగాణ జర్నలిస్టులు కావచ్చు, ఆంధ్ర జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, వాళ్ళు ప్రజలు చూసే జరుగుతున్న విషయాలను రిపోర్ట్ చేస్తే అది అచ్చుకోవడం లేదని బాధపడుతున్న సంఖ్య రోజు రోజు పెరిగిపోతున్నది. ఇటువంటి సమయంలో ఒక రాజగోపాల్ను భగత్ సింగ్గా పోల్చడము, లేదా ఇంకో వ్యక్తిని ఇంకో రకంగా హీరో చేయడము, పతాక శీర్షికలు ఉండాల్సిన వార్తను లోపల పిల్లర్గా పెట్టడము, పెట్టడం, పూర్తిగా ప్రాధాన్యతలు వాళ్ళ ఇష్టానుసారంగా పార్టీల వారిగా వాళ్ళ వ్యాపార వారిగా మార్చడం అనేది తెలుగు ప్రజలు హర్షిస్తున్నారు అనుకుంటే అది చాలా బాధాకరమైన విషయం. ఇంతకన్నా ఇంకా భవిష్యత్తులో ఈ పత్రికల సర్క్యులేషను ఎంత పెరుగుతున్నది, ఎంత తగ్గుతున్నది, ఏమైనా చదువుతున్నారు అనుకో, రీడర్షిప్ చూస్తున్నారు తప్ప విశ్వసనీయత ఎంత ఉన్నదని సర్వే చేస్తే మాత్రం వీళ్ళు తలబట్టుకొని తల వంచుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. యాదవ్ రెడ్డి గారు, ఫోర్త్ ఎస్టేట్ని ఎప్పటి నుంచో గమనిస్తున్నారు చాలా దగ్గరగా. సో ఈ పరిస్థితి, ఒక వ్యక్తి ఒకళ్ళకి ఒకలాగా కనిపించడం, సో రెండిట్లో ఏదో ఒకటే వాస్తవం అవుతుందా, లేదా రెండు వాస్తవాలు అవుతాయి? ఇప్పుడు దీనిపైన చర్చించాలంటేనే సిగ్గేస్తుంది. ఓకే, వ్యవస్థలు అలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజాస్వామ్యవాదిగా తప్పకుండా నేను ఈ ఫోర్త్ ఎస్టేట్ అని ఎందుకు అనుకున్నామో, ఎందుకు చెప్పినామో కానీ అది చాలా అవసరము. అది విలువలను కాపాడి, వ్యవస్థను కాపాడి, ప్రభుత్వాలను నిలదీసేటి పని చేయవలసి అనేక సందర్భాల్లో చేసింది మీడియా. చేసినా కూడా బ్లాక్మెయిలింగ్ చేసుకుంటూ చేసిన వే చాలా ఉన్నాయి. కరెక్ట్ చేయడానికి చేసినవి చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇటువంటి ఈ ఫోర్త్ ఎస్టేట్ మనకు నిజంగా అవసరమా అనేటి ప్రశ్న నేను నిజంగా చెప్తున్నాను. ఐఎమ్ సో మచ్ కమిటెడ్. నేను వ్యతిరేకిని కాదు. ఇప్పుడు నేను TV9లో ఈ డిబేట్ పైన నాతోనే మొదలైంది. ఇది మొన్న 12 గంటలకు డిబేట్ స్టార్ట్ అయింది. మా మిత్రుడే XMLC రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయన మొదలెట్టాడు. నేనేమన్నా అంటే, అయ్యా నువ్వు ఆయన భగత్ సింగ్తో పోలుస్తున్నావు, నేనైతే అఫ్జల్ గురుతో పోల్చాలని నేను అంటున్నా. నువ్వు అన్నదానికి అంటున్నా నేను. లేకపోతే ఇటువంటి పదాలు వాడి ఏ రకంగా నువ్వు ఆయన ఇంత అవమానపరచడము, భగత్ సింగ్కు ఆయనకు పోలుస్తున్నావు అంటే నేను లేచి వెళ్ళిపోతాను. ఇది అసలు ఇటువంటి వ్యవస్థలో మనం ఈ చర్చ కూడా అనవసరం అనే స్టేజ్కి వెళ్ళిపోయాం. అయితే కానీ దాని తర్వాత దురదృష్టవశాత్తు అడ్వర్టైజ్మెంటే భగత్ సింగ్గా రూపొందిస్తూ వేయడము. అయితే నేను మీడియా నడపడానికి, వాళ్ళు లాభాలు సేకరించడానికి వాళ్ళు పనిచేయాలి, నేను కాదంటలేను. కానీ ఈ అడ్డమైన ఎటువంటి వార్తలను కూడా నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దాన్ని వేసుకొని నేను డబ్బులు సంపాదిస్తా అంటే, రేపు పొద్దున నేను ఒక ప్రాస్టిట్యూట్ డెన్ నడుపుతున్నాను అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, వేసుకోను. మరి ఏమిటి ఇప్పుడు అసలు నైతికత అనేది, మీడియా అనేది దానికి కనీస విలువలు దాన్ని మర్చిపోకుండా, అయ్యా నువ్వు ఎంతన్నా ఇబ్బంది కానీ, ఇప్పుడు వెనకటికి పత్రికలు నడిపిన వాళ్ళు అసలు ఏమేమి కష్టపడి ఆ పత్రికలను నడుపుతూ వచ్చారనేది మనము గమనించినట్టయితే, అసలు ఈరోజు కేవలము డబ్బు ఉంటేనే నువ్వు మీడియా నడపగలుగుతావు, మీడియా నువ్వు సృష్టించగలుగుతావు, లేకపోతే నువ్వు పెట్టగలుగుతావు, ఎస్టాబ్లిష్ చేయగలుగుతావు. జాతీయ మీడియా కూడా డబ్బుతో నడుస్తుంది. ఏ మీడియా అయినా నేను ఏ మీడియా అయినప్పటికీ ఎవరి ఆంక్షలు వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా ఇటువంటి కొన్ని తప్పులు జరిగిన మన వాస్తవమే. కానీ
ఇంత దిగజారిన స్థితి ఏ రీజనల్ మీడియా, ఇప్పుడు రీజనల్ మీడియా వేరే స్టేట్లలో కూడా ఉన్నాయి, వేరే భాషల్లో కూడా ఉన్నాయి కదా, కానీ ఈ తెలుగు భాషలో జర్నలిజం కానీ లేకపోతే పత్రికా వ్యవస్థ కానీ ఈ మీడియా కానీ ఎంత దిగజారిందో దాన్ని అంచనా వేయడం కూడా చాలా కష్టమైపోయింది. కాబట్టి నేను ఇప్పటికీ ఎంత కోపం ఉన్నప్పటికీ నేను ఈ వ్యవస్థ మారాలి, ఇది మంచి కొరకు పనిచేయాలి తప్ప ఈ అడ్డమైన పనులన్నీ మానుకొని కొంచెమన్నా అసలు అన్నిటికీ గడ్డి తినడం కంటే కొంతైన విలువలకు ప్రాధాన్యత ఇచ్చి దీన్ని సెటరైట్ చేయకుంటే మాత్రం తప్పకుండా అరాచకం వస్తుంది. ఈ పత్రికలో ఈ మీడియా వలన అరాచకం సృష్టించడానికి కాదు మీడియా వచ్చింది. ఏమైనా అరాచకాలు వస్తుంటే వాటిని కట్టుదిట్టమే. కాబట్టి నా సిన్సియర్ అప్పీల్ ఇప్పటికైనా కానీ ఈ ప్రత్యేకంగా తెలుగు మీడియాకు నేను చేతులెత్తి నమస్కరించి వారితో వినయపూర్వకంగా కోరుకునేది అంటే కరెక్ట్ యువర్ సెల్ఫ్. తెలుగు ప్రసార మాధ్యమాలు కానీ పత్రికలకు కానీ 180 ఏళ్ల చరిత్ర ఉంది. సో 1-2 సన్నివేశాలలో భిన్నంగా ప్రవర్తించినంత మాత్రాన చరిత్ర మొత్తం మీద బ్లాక్ స్పాట్ పడ్డట్టు కాకపోవచ్చేమో. లేదు సార్, ఇప్పుడు నేను గత చరిత్ర గురించి చెప్పాలంటే చాలా గొప్ప మీడియా మనం కానీ ప్రస్తుత పీరియడ్ గురించి కాబట్టి ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా అరికట్టగలుగుతాం అనేది నిజంగా కూడా దీని మీద ఒక పెద్ద చర్చ కావాలి, చర్చ పెట్టాలి. సో శ్రవణ్ గారు, ప్రసార మాధ్యమాలకు సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. ఇక 4th ఎస్టేట్గా ఉండి ప్రజలకి తమకు సంబంధించినటువంటి ఒపీనియన్స్, ప్రజలకి సమాచారాన్ని ఇచ్చి తమకు అవసరమైనటువంటి నేతలను ఎన్నుకునేందుకు కావలసినటువంటి చాయిస్ని వైడన్ చేయాల్సినటువంటి ప్రసార మాధ్యమాలు ఈవేళ ఆ చాయిస్ని దుర్వినియోగం చేస్తున్నాయి. ఒకే ఒక వ్యక్తిని ఒక జాతీయ మాధ్యమాలు హీరోగాను, ఇంకొక జాతీయ మాధ్యమాలు విలన్ గాను, ఇట్లా ప్రాంతీయ మాధ్యమాలు హీరోగాను, ఒకే దానికి 2 రియాలిటీలు ఎలా వస్తాయి? శ్రవణ్ గారు. వాళ్ళ సమాజానికి దిశ నిర్దేశం చేసేటువంటి ఒక నైతికమైన బాధ్యత ఉన్నటువంటిది మీడియా. కానీ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో భారతదేశ సమగ్రతకు నష్టం కలిగించేటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ భగత్ సింగ్ ఇస్ అ నేషనల్ హీరో, ఈజ్ అ ప్రైడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ప్రైడ్ ఆఫ్ ద ఇండియా. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహానుభావుడిని ఒక దుర్మార్గుడు, పార్లమెంటు సంప్రదాయాలను తుంగలో దొక్కినటువంటి ఒక నీచుడు పెప్పర్ స్ప్రేను ఆడపిల్లలు రోడ్ల మీద వాడుకునేటువంటి ఒక పెప్పర్ స్ప్రేను పట్టుకొచ్చి నా ఆత్మరక్షణ కోసం నేను అక్కడ వాడినా అని చెప్పని మాట్లాడే ఒక నీచుడితోటి పోల్చి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు చూస్తుంటే ఇది నాకు ఒకటే అనిపిస్తుంది. ఏంటంటే చామ్స్కీ గారు చెప్పినట్టుగా థాట్ పాలిసింగ్ అని చెప్పని, మీరేమో సమాచారం ఇస్తున్నారు అంటున్నారు, న్యూస్ కాదు, వాళ్ళ వ్యూస్ ఇస్తా ఉన్నారు. రెండవది థాట్ పాలిసింగ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచనలు ప్రజల మీద జొప్పించేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం. భావదారిద్ర్యానికి ఇది పరాకాష్ట, భావదారిద్ర్యానికి పరాకాష్ట. ఇవాళ 4th పిల్లర్ అని చెప్పారంటా ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేట ఒక దుర్మార్గమైన పరిస్థితి. ఇంతకుముందు పెద్దలు యాదవ్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దీస్ పీపుల్ షుడ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఎందుకంటే ఇవాళ దావుద్ ఇబ్రాహిం కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకొక తీవ్రవాది కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు. అటువంటి వాళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ కూడా టీవీలో ఇచ్చేస్తారా మీరు? వాట్ కైండ్ ఆఫ్ ఏ వాల్యూస్ దట్ యు ఆర్ ప్రొమాల్గేటింగ్? ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం చెప్తా ఉన్నారు మీరు? పార్లమెంట్లో పడి దొమ్మిలు చేసినా, పార్లమెంట్లో పడి కొట్లాడినా, కత్తులు తీసుకుపోయినా వాడు హీరో అని చెప్పని మీరు ఫ్యూచర్ జనరేషన్స్ను లగడపాటి రాజగోపాల్ లాంటి ఒక దుర్మార్గుడిని చూసి నేర్చుకోమని చెప్తా ఉందా మీడియా? చాలా అన్యాయమైనటువంటిది. అంటే మా కులం వాడైతేనో, మా ప్రాంతం వాడైతేనో మేము ఏం చేసినా చలామణి అవుతుంది అనేటువంటి రీతిలో మీడియా వ్యవహరించడం మాత్రం చాలా అన్యాయం. మీకు డబ్బులు కావచ్చు, కానీ డబ్బులు వస్తాయి కదా అని చెప్పని ఇక వ్యభిచారం చేయండి లేదు రోడ్ల మీద, ఎందుకు దండక తక్కువేంటిగా? ఇది ఇస్ అన్ ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూషన్. ఇది ఇంతకంటే ఇంకొక విషయం ఇంకోటి చెప్పదలుచుకోలేదు. బాధ కలిగించే అంశం ఏంటంటే దాన్ని మద్దతిస్తూ భగత్ సింగ్ని కంపేర్ చేసి ఎవడో తన మాసినోడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ని ఎక్సెప్ట్ చేసేటువంటి ఒక మీడియా అధినేతలు కూడా ఆలోచించరా? నేను ఎవరితో కంపేర్ చేస్తా ఉన్నాను, ఎటువంటి మహానుభావుడితో కంపేర్ చేస్తున్నాను, ఈ విఘ్నత లేకపోతే మాత్రం ఇది భావదారిద్ర్యానికి పరాకాష్ట. రానున్న జనరేషన్స్ మాత్రం ఇటువంటి ఒక దుర్మార్గమైన మీడియా సంస్థలను ఎవరు కూడా క్షమించరు. ఒకవేళ తప్పనిసరిగా ఏమాత్రం వెసులుబాటు ఉన్నా, ఐ డోంట్ నో వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి అసలు ఆయన సంతకాలు పెట్టి డబ్బులు ఎటు దొబ్బుకుపోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తప్ప ప్రభుత్వము వ్యవస్థ లేదు. గవర్నర్ అయినా సరే కనీసం ఇటువంటి అంశంపై సీరియస్గా చర్య తీసుకోవాలా?
మీరు ఇవాళ భగత్ సింగ్ ను లగడపాటితో పోల్చడం అంటే ఒక క్రిమినల్ ను పార్లమెంట్ ను పూర్తిగా అపహాస్యం చేసినటువంటి ఒక క్రిమినల్ ను మీరు ఒక నేషనల్ హీరోతో పోల్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉంటే ఆ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నటువంటి ఒక వాడిని తర్వాత ఆ మీడియా సంస్థపై చర్యలు కూడా తీసుకోవాలా. ద గవర్నర్ అట్లీస్ట్ షుడ్ ఇంటర్ఫియర్ అండ్ దెన్ టేక్ యాక్షన్ అని చెప్పని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఓకే రైట్. యాక్చువల్గా మీడియాకి సెల్ఫ్ రిస్ట్రెయింట్ అనేటువంటిది ఒక ఆదర్శం ఉంటుంది. సంపాదకులు కానీ మరొకటి కానీ ఎడిటర్స్ గిల్డ్ ఉంది, తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. సో వీటన్నిటికి సంబంధించి ఇవన్నీ అప్పుడప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి నైతికతకు సంబంధించి, అట్లాగే పెయిడ్ న్యూస్ మీద కానీ మరొకటి దాని మీద కానీ, అట్లా ట్రయల్ బై మీడియా ముందుగానే వ్యాఖ్యానించడం ఇవన్నీ చర్చ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల కోట్ల మంది ప్రజల యొక్క సున్నితమైనటువంటి భావజాలం సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేయడం వల్ల ఎక్కువ పబ్లిక్ యాంగర్ బహుశా ఎక్కువ వచ్చినట్టుంది. సో ఎమోషన్స్ వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి తేడా ఇంతకుముందు కూడా గుజరాత్ జరిగినప్పుడు గుజరాత్లో ఉండేటువంటి స్థానిక ప్రాంతీయ పత్రికలు యాక్చువల్గా నరేంద్ర మోడీకి కానీ మరొకరిని కానీ అక్కడ ఆ వైలెన్స్ని పెద్ద స్పందించినట్లేవు, నేషనల్ మీడియా స్పందిస్తుంది. అంటే మనం చూసినప్పుడు ప్రాంతీయ మాధ్యమాల కన్నా జాతీయ ప్రసార మాధ్యమాలు మోర్ సెక్యులర్ మోర్ ప్రోగ్రెసివ్గా ఉన్నట్టు భావించవచ్చా? అట్లా కాదు, వాళ్ళకి అది ఆల్ ఇండియా మార్కెట్ కనుక ఆల్ ఇండియా పెట్టుబడి ప్రయోజనాలు, ఆల్ ఇండియా పెట్టుబడి విలువలు వేరు, స్థానిక పెట్టుబడి సహజంగానే తన సంకుచితమైన ఆలోచనతో ఉంటుంది. ఇది నిజానికి నైతిక సమస్య కాదు. సమాజం అంతరాలతో ఉన్నప్పుడు ప్రతి విషయం ఆ అంతరాలకు అనుకూలంగానే కనబడుతుంది. ఎవరికి కనబడి ఒక దళితుడికి కనబడేటట్టు ఒక బ్రాహ్మడికి కనబడదు. ఇది చాలా సహజమైన విషయం. అంటే అంతరాల సమాజంలో ఇది సహజమైన విషయం. కానీ తెలంగాణ ఉద్యమం విషయానికి వచ్చేసరికి అది ఒక చాలా భావోద్వేగపూరితమైన ఒక రాజకీయ ఉద్యమంగా మారింది కాబట్టి అక్కడ వాస్తవాలు చెప్పండి. ఓకే, ఐల్ గెట్ బ్యాక్ టు యు. శ్రవణ్ గారు కెరీ ఆన్. ఒక మాట see we are talking about morality, I am talking about this is criminality. ఎందుకు అనంటే ఒక జాతి హీరోను భారత జాతిని విముక్తి కోసం పోరాటం చేసినటువంటి హీరోను పట్టుకొచ్చి పార్లమెంటరీ వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థను, పార్లమెంటుకు ఉన్నటువంటి గౌరవాన్ని అపహాస్యం చేసిన వాడిని కంపేర్ చేస్తా ఉంటే ఐ వుడ్ లుక్ ఎట్ దిస్ as a crime. ఇది క్వశ్చన్ ఆఫ్ మొరాలిటీ ఆర్ విలువలకు సంబంధించిన అంశం కాదు ఇది. దిస్ ఇస్ ఎ క్రైమ్. ఓకే, I don't know why nobody is taking any action. DK అరుణ గారు, INPR మంత్రి గారు మరి అడ్వర్టైజ్మెంట్లు వస్తా ఉంటే కనీసం ప్రభుత్వ పరంగా నోటీస్ అయినా ఎందుకు ఇవ్వట్లేదు DK అరుణ గారు? అర్థం కాదు. సంఘటన తర్వాత ఆ రాజగోపాల్ను అక్కడనే పార్లమెంట్కి అధికారం ఉంది, జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. ఈ షుడ్ హావ్ బీన్ ప్రాసిక్యూటెడ్ సెంట్ టు జైల్ స్టేట్ అవే. ఆయనను బయటికి తీసుకొచ్చి ఆయన మీడియాలో, నేషనల్ మీడియాలో పెద్ద హీరోగా చిత్రీకరించి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అలౌ చేయడం అనేది ఇది పార్లమెంట్ కూడా ఫెయిల్ అయింది. ఈ విషయం అది కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఓకే రైట్. ఓకే కరెక్ట్. శ్రవణ్ చెప్పినట్టుగా ఇది నైతిక సమస్య కన్నా మించిన ఒక రాజకీయమైన ఒక నేర స్వభావం సెల్ఫ్ ఇస్ ఇమ్మోరల్ కదా, అది కూడా మొరాలిటీ అన్న క్రిమినాలిటీ తప్పనిసరి. రైట్. ఓకే, కనుక ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉండడంలో తప్పేమి లేదు. కానీ ఈ భిన్నాభిప్రాయాలు వాస్తవం మీద ఆధారపడి ఉన్నాయా, వ్యూస్గా ఉన్నాయా, న్యూస్గా ఉన్నాయా? గత 5 సంవత్సరాలుగా తెలుగు పత్రికలు చూస్తే అన్ని పత్రికలు వ్యూస్ రాస్తూ వచ్చాయి తప్ప న్యూస్ రాయలేదు. ఒక వాస్తవం జరుగుతుంది అక్కడ, ఆ వాస్తవాన్ని తమకు తోచినట్టుగా తాము రాయదలుచుకున్నట్టుగా రాస్తారు. అది పోయి చివరికి ఎంత దూరం చేరిందంటే భగత్ సింగ్తో పోలిక దగ్గరికి. కనుక సామెత చెప్పినట్టు తోటకూర నాడే పట్టుకొని ఉంటే బందిపోటు దొంగతనం జరిగేదని, తోటకూర చాలా రోజులు జరిగిపోయిన తర్వాత ఇవాళ ఈ స్థితికి వచ్చి యాదవరెడ్డి గారు అన్నట్టు వెంటనే అక్కడ జరిగి ఉంటే నిజానికి ఆయన భగత్ సింగ్ పోలిక ఎందువల్ల వచ్చింది? బయటకు వచ్చి ఆయన మీడియాలో నేను చేసింది గొప్ప పని అని చెప్పుకున్నందువల్ల అది అట్లా జరిగింది. అసలు వెంటనే అరెస్ట్ చేయాలి. ఇది ఒక క్రైమ్ కాబట్టి వెంటనే అరెస్ట్ చేసి ఉంటే ఇది ఒక తప్పు పని జరిగింది అనే మెసేజే ముందు పోయి ఉంటే ఆ తర్వాత దాని మీద వ్యూస్ వచ్చి ఉండేవి కావు. ఓకే, విషయం ఏంటంటే అందులోంచి బయటకు వచ్చిన రాజగోపాల్తో సహా పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటనలు దురదృష్టకరం. బ్లాట్ ఆన్ ఇండియన్ డెమోక్రసీ అని పార్టిసిపెంట్స్ కూడా ఆర్ణబ్ గోస్వామితో చర్చలో రాజగోపాల్ కూడా నేను చేసింది మంచి పని అని నేను అనడం లేదు, కానీ ఎందువల్ల చేయవలసి వచ్చింది, అసలు ఎందువల్ల చేయవలసి వచ్చిందనే
చెప్పుకునేది విచారణలో జరగాలి తప్ప మీడియా ముందర కాదు. రైట్ అయితే కోర్టు విచారణలో జరగాలి. సో రైట్ డిఫెన్స్ లాయర్ చెప్పాలి ఇందువల్ల చేశాడు అని. కానీ ఇది ఎంత అన్యాయంగా మారిపోయింది. రైట్ అయితే యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒపీనియన్ అనేటువంటి చామ్స్కీ ఏదైతే ఉన్నాడో, అంటే అభిప్రాయాన్ని తయారు చేసి ప్రజల నోళ్లలో పెట్టడం, ప్రజల అభిప్రాయాల్ని ప్రతిబింబించడం కాకుండా ఆ రకమైనటువంటి పరిస్థితికి వాళ్ళ కొన్ని మాధ్యమాలు తయారైనటువంటి విషయం అనేది అర్థమవుతున్నట్టు యాక్చువల్గా. రైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అన్నాడు ఆయన. ఒపీనియన్ అండ్ కన్సెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. 70 దశకం నుంచి మొదలు తెలుగు పత్రికలో ఈ ఏదైతే విప్లవాత్మకమైన మార్పులు అంటున్నామో ఆనాటి నుండి ఇది మొదలైంది. స్కైలాబ్ విషయం తీసుకున్నప్పటికి కానీ, ఒక ముఖ్యమంత్రిని దించడం, ఒక ముఖ్యమంత్రిని విషయాలు కావచ్చు, అనేక ఉద్యమాల విషయంలో ఒక సైడ్ తీసుకోవడం కావచ్చు, ఈ 40 సంవత్సరాల చరిత్ర తెలుగు మీరు చెప్పినట్టు 180 చరిత్రలో చాలా మైలేజ్ ఉన్నాయి. రక్తంతో పత్రికలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో స్వాతంత్ర ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. ఉద్యమం తర్వాత సంఘ సంస్కరణ ఉద్యమం జరిగింది, సోషలిస్ట్ ఉద్యమాలు జరిగినాయి, ఈ పత్రికలు అనేకమైన జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ తెలుగు పత్రికలు ఎక్కడికైతే అంటే మేము ఒక పెన్నుతో, ఒక పత్రికతో పడేయగలము, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టగలము, ఒక మంత్రిని దించగలము, ఒక ముఖ్యమంత్రిని పడేయగలము, ఇంకో ఆ ధీమాను, అంటే ప్రజాస్వామ్యంలో ఇంపార్టెంట్ అయిన ఓటును కాదని మేము మాత్రమే చేయగలం అనే ధీమాను ఇప్పుడు మన నిన్న జరిగిన రాజగోపాల్ సంబంధించి ముఖ్యమంత్రి మార్పుతో పెప్పర్ స్ప్రేకు సంబంధించి ఏదైతే స్ప్రే చేశారో దాన్ని విదేశాలలో ఎలా వాడుతున్నారు, ప్రపంచ దేశాలు ఎక్కడ వాడారు అనేది ఒక పెద్ద పేజ్ ఆర్టికల్ మొత్తం తీసుకొని మాట్లాడు. ఆ రోజు నడిపిన కృష్ణా పత్రికకు ఈ రోజు వెలువడే కృష్ణా పత్రికకు పోల్చుకోవచ్చు. ఎంత ఘోరమైన ఇప్పుడు అసలు ఏ శబ్దాలు వాడినా గానీ ఆ దిగజారుడితనానికి అసలు పరాకాష్ట అని మా మిత్రుడు అంటున్నారు. పరాకాష్ట కూడా చాలా చిన్నదేమో శబ్దం. ఎందుకంటే కృష్ణ పత్రిక నిజంగా కూడా ఒక విలువలను ఏ రకంగా చాటింది ఆ రోజు. అదే కృష్ణ పత్రిక ఏ విలువలను మనం గమనించాల్సి. ఒక పార్లమెంటు సభ్యుడు టోటల్ మొత్తం జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను కూడా మాధ్యమాలకి పరీక్ష పెట్టి, సో మెంబర్ ఆఫ్ పార్లమెంటా లేకపోతే మెంబర్ ఆఫ్ పెప్పర్మెంటా ఆయన పెట్టలే నువ్వు ఏ రకంగా చూస్తున్నావు, అది తప్ప ఒప్ప అనేది నీ ఇట్ ఈస్ యువర్ చాయిస్, నీకు వదిలిపెట్టిన. ఆయన చెప్పలేదు కదా, ఆయన చెప్తే నీ వింటా అంటే మరి నీ పత్రిక ఎందుకు, నువ్వెందుకు? ఆయనే శాసించేటట్టయితే, ఆయన చెప్పిందే ఒపీనియన్ అయితే మరి నీకు పత్రిక ఎందుకు? ఓకే, నువ్వు ఆ మీడియాని ఎందుకు నడుపుతున్నావు? రైట్ అయితే ఓకే. శ్రవణ్ గారు ఒక్క మాట కెరియర్. ఒకటి చివరిగా కన్క్లూజన్ అండి, అట్లీస్ట్ జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. డికే అరుణ గారు ఐఎన్పిఆర్ మంత్రి, ఇమీడియట్గా వారిని నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇటువంటి భగత్ సింగ్తో పోలుస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన వాళ్లపై నోటీసులు ఇవ్వాలని చెప్పని, తర్వాత ఆ అడ్వర్టైజ్మెంట్ ప్రచారం చేసినటువంటి ఒక మీడియా సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే రీతిలో ప్రభుత్వం, అట్లీస్ట్ చీఫ్ మినిస్టర్ ఎనీవే విల్ నాట్ ఇంటర్వ్యూన్, బట్ ఆవిడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మంత్రిగా ఉన్నారు, కొంత విలువలకు పాటుపడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కనీసం ఆవిడైనా చర్య తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గవర్నర్ కూడా అట్లీస్ట్ కన్సిడరింగ్ ద ఫ్యూచర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ ది డెమోక్రసీ ఇంటర్ఫియర్ అయిపోయి ఈ అడ్వర్టైజ్మెంట్లను ఆపాలా, ఇచ్చినటువంటి వాటిపై చర్య తీసుకునేటువంటి రీతిలో వ్యవహరించాలని చెప్పని కోరుతాం. తప్పకుండా. అంటే మామూలు అడ్వర్టైజ్మెంట్ చట్ట ప్రకారమే, ఐపీసీ కానీ సిఆర్పిసి ప్రకారం భావోద్వేగాలు రెచ్చగొట్టేటట్టుగా ఏ ప్రకటన ఉన్నా, భావ ప్రకటనలో ఏది ఉన్నా అదే దాని కిందికి వర్తిస్తుంది. తప్పకుండా వ్యాపార ప్రకటన తప్పకుండా వర్తిస్తుంది. భగత్ సింగ్ లాంటి ఒక జాతీయ నాయకుడిని, జాతీయ హీరోను ఇట్లా తప్పుడుగా చూపెట్టడం అనేది తప్పనిసరిగా క్రిమినాలిటీకి లోపడుతుంది. తప్పకుండా చర్య తీసుకోవాలి. శ్రవణ్ చెప్పిన సూచన చాలా సరైన సూచన. ఓకే, రైట్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ కుమార్ గారు, థ్యాంక్ యూ యాదవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రవణ్ గారు. ఎవరి పేరు చెబితే దేశం మొత్తం గర్వంతో ఉప్పొంగుతుందో అలాంటి భగత్ సింగ్ పేరుని ఒక పెప్పర్ స్ప్రే చల్లి సంచలనాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ మెంబర్ ఆఫ్ పెప్పర్మెంట్ని తో పోల్చడాని పట్ల సో ఇక్కడ ఉండేటువంటి వక్తలు కానీ లేకపోతే విశ్లేషకులు కానీ తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నారు. అవసరమైతే అలాంటి వ్యక్తిని ఆ విధంగా పోల్చి ఇచ్చినటువంటి ప్రకటన ఇచ్చినటువంటి వారిని, ప్రచురించినటువంటి వారి మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సినట్టుగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఈనాటి మార్నింగ్ ఎడిషన్. మళ్ళీ రేపు 7 గంటలకు కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ ప్లెజెంట్ డే.